హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. సో, టుడేస్ టాపిక్ ఈస్ ఎంఎస్ ఎక్సెల్. లాస్ట్ వీడియోస్‌లో ఎంఎస్ వర్డ్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసాం. థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్ 2 కంప్లీట్ చేసాం. ఎంఎస్ వర్డ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ విత్ ప్రాక్టికల్ స్టెప్స్ ఎలా ఉంటాయనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైనా లాస్ట్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి లాస్ట్ క్లాసెస్ అన్నీ ఒకసారి అటెండ్ అవ్వండి. సో, ఎంఎస్ వర్డ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందులో ఉంటుంది. ఓకే. సో, ఈ రోజు నుంచి న్యూ టాపిక్ ఎంఎస్ ఎక్సెల్. సో, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీరు బేసిక్‌గా అంటే బేసిక్ మినిమమ్ క్వాలిఫికేషన్‌తో ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్లారనుకోండి, లైక్ డేటా ఎంట్రీ జాబ్స్ అని గాని, బేసిక్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అని గాని, సో లేదంటే ఆఫీస్ అసిస్టెంట్ అని గాని, ఇలా డిఫరెంట్ బేసిక్ జాబ్స్ ఉంటాయి. వీటన్నిటికి మెయిన్‌గా ఏంటంటే ఎక్సెల్ అనేది కావాలి. మీరు ఎక్కడికన్నా వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మెయిన్‌గా మీకేంటంటే ఎక్సెల్ గురించి ఎక్కువగా అడుగుతా ఉంటారు. ఓకే. సో, ఈ రోజు నుంచి ఎక్సెల్ క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో, చూడండి ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి? అసలు ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్ మనం ఎలా యూజ్ చేస్తాం? ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఎలా ఉంటుంది? సో, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. సో, వీడియోస్ అందరూ చూస్తున్నారు. వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారు. సో, వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. చూడండి యాజ్ యూజువల్‌గా ఎంఎస్ ఎక్సెల్ మనం ఎలా ఓపెన్ చేస్తామంటే విండో ప్లస్ ఆర్ రన్ విండో ఓపెన్ చేసి ఇక్కడ ఏం టైప్ చేయాలి? ఎక్సెల్ అని టైప్ చేస్తే డైరెక్ట్‌గా మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. విండో ప్లస్ ఆర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం షార్ట్ కట్స్. సో, ఎక్సెల్ విండో ఓపెన్ చేయగానే ప్రెజెంట్ న్యూ విండో ఓపెన్ చేసుకోమని అడుగుతుంది. బ్లాంక్ విండో. సో, బ్లాంక్ విండో క్లిక్ చేయగానే మనకి ఎక్సెల్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? సో, అసలు ఎక్సెల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? అసలు ఎక్సెల్ అంటే ఏంటి? సో, ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే సో, ఎక్సెల్ అంటే ఏంటి అంటే సో, వి యూజ్ ఎక్సెల్. వి యూజ్ ఎక్సెల్ టు కాలిక్యులేట్ ది డేటా బై యూజింగ్ ఫార్ములాస్. యూజ్ ఎక్సెల్ టు కాలిక్యులేట్ ది డేటా బై యూజింగ్ ఫార్ములాస్ అండ్ అనలైజ్ ది డేటా ఇన్ స్ప్రెడ్‌షీట్స్. అంటే మెయిన్‌గా ఎక్సెల్ మనం ఎందుకు వాడుతాం అంటే ఫార్ములాస్. సో, ఫార్ములాస్ అంటే ఏంటి? బేసిక్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అండి. ఇప్పుడు మనం మామూలుగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేయాలనుకోండి. ఎలా అయితే మనం ప్లస్, మైనస్, ఇంటూ యూజ్ చేస్తామో సేమ్ అవే ఫార్ములాస్‌ని ఎక్సెల్‌లో కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే బేసిక్ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం ఎక్సెల్‌లో చేస్తాం. అలానే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అనలైజ్ ది డేటా ఇన్ స్ప్రెడ్‌షీట్స్ ఇది ఇంపార్టెంట్ అండి. సో, అనలైజ్ ది డేటా ఇన్ స్ప్రెడ్‌షీట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. లేదంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకోండి. ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూషన్ తీసుకోండి. అందులో కంప్లీట్ డేటా అంటే ఎంప్లాయీస్ డేటా గాని లేదంటే ఒక ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నారనుకోండి. కాలేజ్ తీసుకున్నారనుకోండి. స్టూడెంట్స్ డేటా గాని ఇదంతా కూడా ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఎక్సెల్ షీట్‌లో డేటా అనేది స్టోర్ చేస్తాం. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోండి. ఓకే. అందులో వాడి మార్క్స్ ఉంటాయి. గ్రేడు, పర్సెంటేజ్ ఇవన్నీ ఉంటాయి. సో, దాన్ని మనం ఏంటంటే విజువల్‌గా ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు నార్మల్‌గా ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం పెన్‌తో రాసిచ్చేవారు కార్డ్ మీద. తర్వాత ఏమైంది ఎక్సెల్‌లో ఎంఎస్ వర్డ్‌లో గాని, ఎక్సెల్‌లో గాని ప్రింట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్‌డ్ ఏంటి అంటే మనకి ఏదైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందో దాన్ని గ్రాఫికల్‌గా మనకేంటంటే విత్ కాలమ్స్ అని, డేటా బార్స్ అని ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఎఫెక్టివ్‌గా మనకి తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏదైతే మన డేటా ఉందో టేబులర్ ఫార్మాట్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రెజెంట్ చేయడానికి ఈ ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే మన డేటాని ప్రెజెంట్ చేయడం, విజువల్‌గా ప్రెజెంట్ చేయడం కోసం ఎక్సెల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో, మెయిన్‌గా ఎక్సెల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫార్ములాస్‌ని యూజ్ చేయడం కోసం, అలానే మన డేటాని కస్టమైజ్ చేసి ఈజీగా ప్రెజెంట్ చేయడం కోసం. అందుకే మెయిన్‌గా మనం ఏంటంటే ఎక్సెల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసామనుకోండి స్టార్టింగ్. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకి వైట్ కలర్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. విన్ వర్డ్ అని ఓపెన్ చేశాను. సో, ఓపెన్ చేయగానే మనకి ఏదైతే వైట్ కలర్ పేజ్ ఓపెన్ అవుతుందో, ఈ వైట్ కలర్ పేజ్‌ని ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్. ఈ వైట్ కలర్ పేజ్‌ని ఏమంటాం? డాక్యుమెంట్. ఆల్రెడీ మనం దీన్ని డిస్కస్ చేసాం. అలానే ఈ ఫైల్‌ని సేవ్ చేస్తే మనకు ఫైల్ సేవ్ అవుతుంది కదా! ఆ సేవ్ అయిన ఫైల్‌ని ఏమంటారు? నథింగ్ బట్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. చూడండి ఇది. ఇలా ఉంటుంది ఫైల్. సేవ్ చేసిన ఫైల్. ఇది ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఏదైతే ఫైల్ ఓపెన్ అవుతుందో, పేజ్ ఓపెన్ అవుతుందో దాన్ని డాక్యుమెంట్ అంటారు. సేవ్ చేసిన ఫైల్‌ని ఏమంటాం? డాక్యుమెంట్ అంటాం.
బ్లాంక్ పేజ్ని డాక్యుమెంట్ అంటాం, సేవ్ చేసిన ఫైల్ని కూడా డాక్యుమెంట్ అంటారు. అదే పవర్ పాయింట్ తీసుకున్నారనుకోండి, పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే నేను చూడండి పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేస్తున్నాను, సేమ్ రన్ విండో ఓపెన్ చేసి జస్ట్ పవర్ పిఎన్టీ అని టైప్ చేస్తున్నాను. పవర్ పిఎన్టీ అని టైప్ చేయగానే మనకి ఏదైతే ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుందో ఈ పేజ్ని ఏమంటారు, దిస్ ఈజ్ కాల్డ్ స్లైడ్. ఓకే, ఈ ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే ఏదైతే వైట్ కలర్ పేజ్ ఓపెన్ అవుతుందో ఈ పేజ్ని ఏమంటారు, స్లైడ్ అంటారు. అలానే సేవ్ చేసిన ఫైల్ని ఏమంటాం, పీపీటీ, పవర్ పాయింట్ ఫైల్ అంటారు. ఎంఎస్ వర్డ్లో సేవ్ చేసిన ఫైల్ని డాక్యుమెంట్ అంటాం, పవర్ పాయింట్లో సేవ్ చేసిన ఫైల్ని పీపీటీ అంటారు. అలానే ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకి ఏదైతే పేజ్ ఓపెన్ అవుతుందో చూడండి, ఎక్సెల్ ఓపెన్ చేసాం కదా ఇందాక, ఈ పేజ్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ షీట్. ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకి ఏదైతే పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ని ఏమంటారు, నథింగ్ బట్ షీట్ అంటారు. అలానే సేవ్ చేసిన ఫైల్ని ఏమంటారు, నథింగ్ బట్ వర్క్ బుక్. ఓకే, ఎంఎస్ వర్డ్ ఫైల్ని డాక్యుమెంట్ అంటారు. చూడండి ఐకాన్ ఎలా ఉంటుంది, ఎంఎస్ వర్డ్ ఐకాన్. ఎక్సెల్ ఫైల్ ఇలా ఉంటుంది, దీన్ని వర్క్ బుక్ అంటారు. ఎక్సెల్లో సేవ్ చేసిన ఫైల్ని ఏమంటారు, వర్క్ బుక్ అంటారు. అలానే పవర్ పాయింట్లో సేవ్ చేసిన ఫైల్ని ఏమంటాం, పీపీటీ అంటారు. ఓకే, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే బ్లాంక్ పేజ్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ బ్లాంక్ పేజ్ డాక్యుమెంట్ అంటాం. ఎక్సెల్లో ఏదైతే పేజ్ ఓపెన్ అవుతుందో ఆ పేజ్ని షీట్ అంటారు. పవర్ పాయింట్లో పేజ్ని ఏమంటారు, స్లైడ్ అంటారు. ఓకే, ఐకాన్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వర్క్ బుక్ అంటే ఏంటి, ఎంఎస్ ఎక్సెల్లో వర్క్ బుక్ అంటే ఏంటి చూడండి. వర్క్ బుక్ అంటే ఏమనుకున్నాం, సేవ్ చేసిన ఫైల్. ఓకే, వర్క్ బుక్ అంటే ఏంటి, ఎక్సెల్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఫైల్ మనం సేవ్ చేస్తామో ఆ సేవ్ చేసిన ఫైల్ని ఏమంటాం, వర్క్ బుక్ అంటాం. ఎక్సెల్లో సేవ్ చేసిన ఫైల్ని ఏమంటారు, వర్క్ బుక్ అంటారు. ఓకే, సో వర్క్ బుక్లో మనకి ఏముంటాయంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ షీట్స్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ షీట్స్. అంటే ఇక్కడ చూడండి నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను, ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఎక్సెల్ పేజ్ ఎలా ఓపెన్ అయింది కదా, ఈ ఎక్సెల్ పేజ్లో ఇక్కడ ఏముంది, డిఫాల్ట్గా ఒక షీట్ అనేది వచ్చింది. సో ఇలా మనం మల్టిపుల్ షీట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంకో షీట్ ఓపెన్ అయింది. మళ్ళీ పక్కన ప్లస్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఇంకో షీట్ ఓపెన్ అయింది. సో ఇలా మనం మల్టిపుల్ షీట్స్ని ఓపెన్ చేయొచ్చు. మాక్సిమం వీ కెన్ ఓపెన్ 255 షీట్స్, అంటే 255 షీట్స్ వరకు మనం ఓపెన్ చేయొచ్చు. సో ఇలా షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇలా మల్టిపుల్ షీట్స్ చాలా ఉంటాయి. ఈ షీట్స్ అన్నిటిని కలిపి దాన్ని ఏమంటాం మనం, నథింగ్ బట్ వర్క్ బుక్. అర్థమైంది కదా, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ షీట్స్. వర్క్ బుక్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ షీట్స్. మరి షీట్ అంటే ఏంటి, వాట్ ఈస్ షీట్, షీట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ పేజెస్. అంటే షీట్లో ఏముంటాయి అంటే మీరు ఒక షీట్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్ 1 తీసుకున్నాను. ఈ షీట్ 1లో మనకి ఏముంటాయి, పేజెస్ ఉంటాయి. అంటే మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశారనుకోండి ఒకటే పేజ్ ఓపెన్ అవుతుంది, పవర్ పాయింట్ ఓపెన్ చేశారనుకోండి ఒకటే స్లైడ్ ఓపెన్ అవుతుంది. బట్ మీరు ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఎక్సెల్లో ఒక పేజ్ ఉండదు, అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ పేజ్. ఇందులో మీకు ఏముంటాయి, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. అంటే మనకి ఇలా కనిపిస్తుంది, ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది విండో. ఒకవేళ మీరు దీన్ని పేజ్ వైజ్ చూడాలనుకోండి, ఏ పేజ్కి ఆ పేజ్ చూడాలనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, పేజ్ వైజ్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఈ కార్నర్లో ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఆప్షన్ లేదనుకోండి, మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి పేజ్ బ్రేక్ వ్యూ అని ఉంది చూసారా, వ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇది నార్మల్ వ్యూలో ఉంది. మనం పేజ్ బ్రేక్ వ్యూ అన్నాం అనుకోండి, పేజ్ బ్రేక్ వ్యూ కనిపిస్తుంది మనకి. చూడండి దీన్ని జూమ్ చేస్తున్నాను, ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని మనం జూమ్ చేస్తే పేజ్ అనేది జూమ్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. డిఫాల్ట్ మనకి ఏముంటుంది, నార్మల్ పేజ్లో ఉంటుంది ఇలా. ఇప్పుడు నేను ఏం చేశాను, పేజ్ బ్రేక్ వ్యూ క్లిక్ చేశాను. ఎక్కడ, వ్యూలో పేజ్ బ్రేక్ వ్యూ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఒక లైన్ కనిపిస్తుంది. జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి, దీన్ని జూమ్ అవుట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ పేజెస్ కనిపిస్తున్నాయి, లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో ఇది ఒక పేజ్, ఇది ఒక పేజ్, ఇది ఒక పేజ్, అలానే ఇదొక పేజ్, ఇదొక పేజ్. అంటే ఇవన్నీ ఏంటి, మల్టిపుల్ పేజెస్. అంటే ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఒక పేజ్ రాదు, మల్టిపుల్ పేజెస్ ఓపెన్ అవుతాయి. అంటే గ్రూప్ ఆఫ్ పేజెస్ కలిపి మనం ఏమంటాం, నథింగ్ బట్ షీట్ అంటారు. అందుకే మనం ఏదైనా రిపోర్ట్ జనరేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిపోర్ట్ తయారు చేశారు, అందులో 20 కాలమ్స్ ఉన్నాయి. ఆ టేబుల్లో 20 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఎంఎస్ వర్డ్లో మనం టేబుల్ క్రియేట్ చేయొచ్చు, 20 కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ డేటా అనేది మనకి విజిబిలిటీ ఉండదు, అంటే క్లియర్గా కనిపించదు. అప్పుడు ఏం చేస్తాం, ఫైవ్ ఫైవ్ కాలమ్స్ కింద డివైడ్ చేస్తాం టేబుల్ని. అంటే టేబుల్ అనేది డివైడ్ అయిపోతుంది.
అంటే ఒకేసారి 20 కాలమ్స్ మనం చూడలేం ఎంఎస్ వర్డ్లో. 5 కాలమ్స్ ఒకసారి, 5 కాలమ్స్ ఒకసారి, 5 కాలమ్స్ ఒకసారి చూడొచ్చు. అదే మీరు ఎక్సెల్కి వచ్చారనుకోండి, ఎక్సెల్‌లో కూడా మనకేంటంటే 20 కాలమ్స్ కాదు, 30 కాలమ్స్ కాదు, ఎన్ని కాలమ్స్ అన్నా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఎక్సెల్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి అన్ని కాలమ్స్‌ని మనం చూడొచ్చు. ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని ఒకేసారి మనం చూడొచ్చు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పేజ్ ఉంది. ఈ ఫస్ట్ పేజ్‌లో 5 కాలమ్స్ క్రియేట్ చేశాను. సెకండ్ పేజ్‌లో 5 కాలమ్స్, థర్డ్ పేజ్‌లో 5 కాలమ్స్. ఇప్పుడు నేను టేబుల్ మొత్తాన్ని చూడండి ఇలా కలిపి చూసాననుకోండి, మొత్తం టేబుల్ అంతా ఒకేసారి కనిపిస్తుంది నాకు. అంటే 3 పేజెస్ కలిపి కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఎక్సెల్ అనేది ఒక పేజ్ కాదు, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో ఎంఎస్ వర్డ్‌లో ఒకటే పేజ్ ఉంటది. పవర్ పాయింట్‌లో ఒకటే స్లైడ్ ఉంటది. ఎక్సెల్‌లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్, అంటే ఇలా ఈ మల్టిపుల్ పేజెస్ అనే రీజన్ వల్లే రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఎక్సెల్‌లో క్రియేట్ చేయగలుగుతున్నాం. అంటే ఒకేసారి ప్రజెంట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు టేబుల్ అంతా ఒకేసారి చూస్తేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. టేబుల్‌ని మళ్ళీ మనం డివైడ్ చేసి చూసామనుకోండి క్లారిటీగా ఉండదు. సో ఎంఎస్ వర్డ్‌లో మనం ఏం చేస్తాం, టేబుల్‌ని డివైడ్ చేసి చూస్తాం. బట్ ఎక్సెల్‌లో ఒకేసారి మనం చూడొచ్చు. ఇదే మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఎక్సెల్‌లో. ఓకే. ఆ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్‌లో మనం చూడొచ్చు. ఓకే. ఇలా మనం నార్మల్ వ్యూ ఇలా చూసుకోవచ్చు. లేదు ఏ పేజ్‌కి ఆ పేజే నేను చూడాలి అనుకోండి. ఇక్కడ పేజ్ లేఅవుట్ వ్యూ ఉంది చూడండి. ఈ వ్యూలోనే పేజ్ లేఅవుట్ వ్యూ అని ఉంది కదా! ఇప్పుడు చూడండి ఏమైంది? ఏ పేజ్‌కి ఆ పేజ్ కనిపిస్తుంది మనకి. జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి. సో పేజ్ అనేది డివైడ్ అయిపోయింది చూసారా ఇప్పుడు? మొత్తం ఏ పేజ్‌కి ఆ పేజ్ కనిపిస్తుంది ఇలా. చూడు ఇది ఒక పేజ్. సో ఇలా ఇలా కూడా మనం చూడొచ్చు. అంటే ఒకవేళ మీకు పేజ్ వైజే కావాలి అనుకుంటే ఇలా పేజ్ వైజ్ కూడా మనం డేటాని చూడొచ్చు. కానీ ఈ మెథడ్‌లో మనం ఎక్సెల్‌ని యూజ్ చేయం. ఎక్సెల్ అనేది మనం ఎప్పుడూ కూడా ఎలా యూజ్ చేస్తాం? నార్మల్ వ్యూలోనే యూజ్ చేస్తాం. ఇదే మెథడ్. ఓకే. జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ కార్నర్‌లో జూమ్ ఆప్షన్ ఉంటది కదా! జూమ్ చేశాను. సో ఇలా ఉంటుంది. సో అర్థమైంది కదా! సో ఇది. ఓకే. వర్క్ బుక్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ షీట్స్. షీట్స్‌లో ఏముంటాయి? పేజెస్ ఉంటాయి. మళ్ళీ పేజ్‌లో ఏముంటుంది? పేజ్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఇప్పుడు మీరు ఒక పేజ్ తీసుకున్నారనుకోండి. పేజ్‌లో ఏమున్నాయి మనకి? రోస్ ఉన్నాయి. అలానే కాలమ్స్ ఉన్నాయి. అర్థమైంది కదా! రోస్, కాలమ్స్ కలిపితే పేజ్ అంటారు. పేజెస్ అన్నీ కలిపితే షీట్ అంటారు. షీట్స్ అన్నీ కలిపితే వర్క్ బుక్ అంటారు. ఓకే. ఇలా ఉంటుంది మనకి. సో ఇది. అర్థమైంది కదా! వర్క్ బుక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ షీట్స్. షీట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ పేజెస్. పేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అయితే ఇక్కడ ఎక్సెల్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే రోస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై నంబర్స్. రోస్‌ని 1, 2, 3, 4 అనే నంబర్‌తో ఐడెంటిఫై చేస్తాం. అలానే కాలమ్స్‌ని ఆల్ఫాబెట్‌తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ చూడండి రోస్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ 1, 2, 3, 4 ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. 1, 2, 3 అంటే ప్రతి రోని నంబర్‌తో మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. అదే కాలమ్స్ తీసుకోండి. ఏ, బి, సి చూడండి ఇలా కాలమ్స్. ఇవన్నీ కాలమ్స్. ఇవన్నీ రోస్. ఓకే. రోస్‌ని 1, 2, 3 అనే నంబర్‌తో ఇండికేట్ చేస్తాం. కాలమ్‌ని ఆల్ఫాబెట్‌తో ఇండికేట్ చేస్తాం. అలానే రో, కాలమ్ కలిసి పాయింట్ ఉంది చూసారా? ఈ కాలమ్, ఈ రో. దీన్ని ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ సెల్. సో సెల్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్. సెల్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్. సో రో, కాలమ్ కలిసి పాయింట్ ని మనం ఏమంటాం? నథింగ్ బట్ సెల్ అంటాం. ఓకే. అడ్రస్ ఆఫ్ ది సెల్. ప్రతి సెల్ కి అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? కాలమ్ నేమ్, రో నెంబర్. చూడండి ఇప్పుడు ఈ సెల్ తీసుకుంటే ఈ సెల్ కాలమ్ నేమ్ ఏముంది? హెచ్. రో నెంబర్ ఎంత ఉంది? 4. అంటే ఈ సెల్ అడ్రస్ ఎంత? H4. ముందు కాలమ్ నెంబర్ నేమ్ చెప్పాలి, తర్వాత రో నెంబర్ చెప్పాలి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ తీసుకున్నాను. సో దీని కాలమ్ నేమ్ ఏముంది? ఈ. రో నెంబర్ ఎంత ఉంది? 6. అంటే దీని అడ్రస్ ఎంత? E6. సో ఇలా మనకి ఏంటంటే ఈ సెల్ అడ్రస్ ఐడెంటిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ మ్యాథమెటిక్స్ కి ఎక్సెల్ కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే రెగ్యులర్ మ్యాథమెటిక్స్ లో నెంబర్స్ ని యూజ్ చేస్తాం. ఎక్సెల్ లో సెల్ అడ్రస్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 10 అనే నెంబర్ ఉంది. ఇక్కడ 20 అనే నెంబర్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఈ రెండింటిని టోటల్ చేయాలనుకుంటున్నాను. 10 అండ్ 20 రెండింటిని టోటల్ చేయాలనుకుంటున్నాను. మామూలుగా రెగ్యులర్ మ్యాథమెటిక్స్ లో మనం ఏం చేస్తాం? 10 ప్లస్ 20 అని యూజ్ చేస్తాం. 10 ప్లస్ 20. బట్ ఎక్సెల్కి వచ్చేసరికి 10 ప్లస్ 20 అనేది మనం యూజ్ చేయం. సో 10 అడ్రస్ ఎంత? అంటే 10 అడ్రస్ ఏముంది? సెల్ అడ్రస్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ. సో C5. అలానే 20 అడ్రస్ ఎంత ఉంది? D5. D అనే కాలం, 5 అనే రో. అంటే ఎక్సెల్లో మనం ఏం చేస్తామంటే C5 ప్లస్ D5. అంటే ఎక్సెల్లో మనం ఏం యూజ్ చేస్తాం?
సెల్ అడ్రస్ అనేది యూజ్ చేస్తాం. రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో నెంబర్ని తీసుకుంటాం, ఎక్సెల్లో సెల్ అడ్రస్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని టోటల్ చేయాలి. సో టోటల్ చేయాలి అంటే దీనికి ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. ఫార్ములా అంటే ఏం కాదు, రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో మనం యూజ్ చేసే ఫార్ములానే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఈ రెండింటి అవుట్పుట్ పక్క సెల్లో కావాలి. సో ఏం చేయాలనుకుంటున్నాం, ఇక్కడ మనం 10ని 20ని యాడ్ చేయాలి. 10 అడ్రస్ ఎంత, C5 ప్లస్ 20 అడ్రస్ ఎంత, D5. C5 ప్లస్ D5. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎక్సెల్ షీట్లో మ్యాటర్ ఏదైనా టైప్ చేయాలనుకున్నప్పుడు మీరు టైప్ చేస్తున్న మ్యాటర్ రెగ్యులర్ నార్మల్ మ్యాటర్ కింద టైప్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీరు టైప్ చేసిన మ్యాటర్ని ఫార్ములా కింద టైప్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C5 ప్లస్ D5 అనేది నాకు ఫార్ములా కింద యూజ్ చేయాలి. సో ఫార్ములా కింద యూజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, స్టార్టింగ్ అనేది ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎక్సెల్లో ఫార్ములా అనేది ఈజ్ ఈక్వల్ టు సింబల్తో స్టార్ట్ అవుతుంది. సో నేను ఈజ్ ఈక్వల్ టు పెట్టగానే అది ఫార్ములా కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇన్ ఎక్సెల్ ఫార్ములా మస్ట్ బి స్టార్ట్ విత్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. అంటే మీరు ఏదైనా ఒక ఫార్ములా టైప్ చేయాలి అంటే కంపల్సరీ అది ఈజ్ ఈక్వల్ టు తోనే స్టార్ట్ అవ్వాలి. చూడండి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను, C5 ప్లస్ D5. ఎంటర్ కొట్టగానే చూడండి ఆటోమేటిక్గా అక్కడ ఏమైంది, 30 అని టోటల్ వచ్చింది. ఇదే ఫార్ములా అంటే. ఓకే, ఫార్ములా అంటే వేరే ఏం కాదు, రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నామో అదే ఫార్ములాని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో నెంబర్ని యూజ్ చేస్తాం, ఎక్సెల్లో సెల్ అడ్రస్ని యూజ్ చేస్తాం. ఓకే, అలానే ఇప్పుడు నేను 10 into 20 చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 10 అడ్రస్ ఎంత, C5 ఇంటూ అంటే కీబోర్డ్లో యాస్ట్రిక్ సింబల్ ఉంటుంది కదా, స్టార్ సింబల్, అది యూజ్ చేయాలి. 20 అడ్రస్ ఎంత, D5. చూడండి 10 into 20 అంటే C5 into D5. ఎంటర్ కొట్టాను, 200. అలానే ఇప్పుడు నాకు 20/10 చేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 20 అడ్రస్ ఎంత, D5 బై డివైడ్ చేయాలనుకుంటున్నాను దేంతో, 10 అడ్రస్ ఎంత, C5. సో ఇదే ఫార్ములా అంటే ఎక్సెల్లో. అర్థమైంది కదండి, సింపుల్ లాజిక్. రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో నెంబర్ యూజ్ చేస్తాం, ఎక్సెల్లో ఫార్ములా అడ్రస్ యూజ్ చేస్తాం, సెల్ అడ్రస్ యూజ్ చేస్తాం. సో ఇది జనరల్ ఇంట్రడక్షన్ అండి ఎక్సెల్. అర్థమైంది కదా మీకు. సో ఇదంతా నోట్ చేసుకోండి. సెల్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్. అడ్రస్ ఆఫ్ ది సెల్ అంటే ఏంటి, కాలమ్ నేమ్ ఇంటూ రో నెంబర్. ఎగ్జాంపుల్ D3. అలానే ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏం చెప్పాను, నోట్. సో నోట్ ఇన్ ఎక్సెల్ formula must be start with is equal to symbol. సో is equal to symbol తో స్టార్ట్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ is equal to D3 plus D3. సో ఇది ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇన్ ఎక్సెల్ ఫార్ములా మస్ట్ బి స్టార్ట్ విత్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో పెడుతున్నాను. సో ఈ నోట్స్ అంతా నోట్ చేసుకోండి. సో ఎక్సెల్ అంటే ఏంటి, ఎక్సెల్లో మనం MS వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఓపెన్ చేస్తే పేజ్ నేమ్ అంటారు, సేవ్ చేసిన ఫైల్ నేమ్ అంటారు. అలానే వర్క్ బుక్ అంటే ఏంటి, షీట్ అంటే ఏంటి, పేజెస్ అంటే ఏంటి, రోని ఎలా ఐడెంటిఫై చేస్తాం, కాలమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, సెల్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ది సెల్, అలానే ఫార్ములా ఎలా టైప్ చేయాలి. సో ఎక్సెల్ మనకి ఎలా ఉంటుందని చెప్పాను కదా ఓపెన్ చేసిన తర్వాత. రైట్, ఇక్కడ మామూలుగా మీరు ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే చూడండి, యాజ్ యూజువల్గా పైన MS వర్డ్లో మనకి ఎలా ఉంటుందో అలాగే స్టార్టింగ్ ఏముంటుంది, టైటిల్ బార్. దాని తర్వాత ఇక్కడ ఏముంటాయి, సేవ్, అండు, రీడు, షార్ట్ కట్స్ ఉంటాయి. దాని తర్వాత కింద ఏముంటుంది, ఇది మెనూ బార్. ఓకే, హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్ మెనూ, అలా మెనూస్ ఉంటాయి. దాని తర్వాత కింద ఏముంటుంది, ఇక్కడ టూల్ బార్. అంటే మీరు ఏదైతే మెనూ క్లిక్ చేశారో మెనూ రిలేటెడ్ అన్ని టూల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అలానే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఒక బార్ కనిపిస్తుంది చూసారా చివర. సో దీన్ని ఏమంటారు, అడ్రస్ బార్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, నేను ఏదైనా ఒక సెల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఏదైనా సెల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ అడ్రస్ కనిపిస్తుంది చూడండి. దీని అడ్రస్ ఎంత, H5. ఆ కార్నర్లో కనిపిస్తుంది చూడండి, H5. అలానే ఇక్కడ చూడండి K9, ఆ కార్నర్లో చూడండి కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఈ అడ్రస్ బార్లో మీకు ఆటోమేటిక్గా డేటా అనేది కనిపిస్తుంది చూడండి అక్కడ. ఓకే, అలా నేను ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ E8 చూడండి, C3.
అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు అడ్రస్ ఏంటి అనేది. దీన్ని అడ్రస్ బార్ అంటారు. ఇది ఫార్ములా బార్. అంటే మనం ఏదైనా ఫార్ములా టైప్ చేసినా, మ్యాటర్ టైప్ చేసినా ఆ మ్యాటర్ అంతా మనకి ఇక్కడ మనం టైప్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఫార్ములాస్ అవి చెక్ చేసుకోవడానికి ఈ బార్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో సేమ్ మన రెగ్యులర్ ఎంఎస్ వర్డ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే రెగ్యులర్ ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ అవి క్రియేట్ చేస్తాం, పిక్చర్స్, షేప్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేసి లెటర్ డాక్యుమెంట్ ఇవన్నీ చేస్తాం. మరి ఎక్సెల్ ఎందుకు వాడతాం? బిల్స్ క్రియేట్ చేయడానికి, కొటేషన్స్ క్రియేట్ చేయడానికి, అలానే ఎంప్లాయీస్ శాలరీ స్లిప్స్ ఉంటాయి, పే స్లిప్స్ అంటారు, అలాంటివి క్రియేట్ చేయడానికి, అలానే ఏదైనా కంప్లీట్ ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా మొత్తాన్ని స్టోర్ చేయడానికి, రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి, అలానే రిపోర్ట్ కార్డ్స్ లాంటివి ఏమన్నా మనం తయారు చేయాలన్నా వీటన్నిటికీ కూడా మెయిన్గా మనం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎక్సెల్లో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎట్ ఏ టైం టేబుల్ మొత్తాన్ని ఒకేసారి మనం ప్రజెంట్ చేయొచ్చు. అలానే ఆ టేబుల్కి మనం డిఫరెంట్ బార్స్ కానీ అలానే డిఫరెంట్ చార్ట్స్ కానీ అప్లై చేయొచ్చు. అలానే డేటాని మనకు కావాల్సినట్టు మనం ఈజీగా కస్టమైజ్ చేసుకుని డేటాను ఫిల్టర్ చేయొచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక డేటా ఉంది అంటే ఆ డేటాలో మనకు కావాల్సిన డేటాని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్గా మనకి ఎక్సెల్లో అడ్వాంటేజ్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్సెల్ అనేది. సో ఓన్లీ ఎక్సెల్ మీదే మీకు చాలా జాబ్స్ ఉంటాయి. ఓన్లీ ఎక్సెల్ మీదే వర్క్ అంతా ఉంటుంది. మీరు ఎక్సెల్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది అంటే మంచి ప్యాకేజ్తో మీకు జాబ్ అనేది దొరుకుతుంది బయట. ఎంఎస్ వర్డ్ కామన్గా అందరూ చేస్తారు, పవర్ పాయింట్ కామన్గా అందరూ చేస్తారు, బట్ ఎక్సెల్ అనేది మెయిన్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఇన్స్టిట్యూషన్ మెయిన్గా యూజ్ చేసేది ఎక్సెల్లే. అలానే ఇప్పుడు మనకి డేటాబేస్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా మనం వింటున్నాం బయట. సో డేటాబేస్ అంటే ఏంటి? కామన్గా డేటాని స్టోర్ చేసే లొకేషన్. డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తాం? ఎక్సెల్లో స్టోర్ చేస్తారు. ఓకే, ఎక్సెల్లో ఉన్న డేటా అనేది మనకి డేటాబేస్ అని ఉంటుంది. సో డేటాబేస్లో మనకి డేటా అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా మెయిన్గా యూజ్ చేసేది ఎక్సెల్లే. అందుకే ఎక్సెల్ అనేది బాగా నేర్చుకోవాలి. ఎక్సెల్ చాలా ఉంటుంది ఇన్ డెప్త్ వెళ్తే. సో ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ అన్ని నీట్గా ఫాలో అవ్వండి. ప్రతి క్లాసు వినాలి ఎక్సెల్. క్లాస్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎక్సెల్లో. సో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇప్పుడు ఈ ఎక్సెల్ మనం సేవ్ చేయాలంటే సేవ్ బటన్ క్లిక్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా సేవ్ చేసుకోవచ్చు. ఏ నేమ్తో కావాలంటే ఆ నేమ్తో మనం సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసిన తర్వాత ఐకాన్స్ ఎలా ఉంటాయి ఇందాక చూపించాను కదా మీకు. సో ఇవి ఇలా ఉంటాయి ఐకాన్స్. ఇది ఎంఎస్ వర్డ్ ఐకాన్, ఇది ఎక్సెల్ ఐకాన్, ఇది పవర్ పాయింట్ ఐకాన్. ఓకే, ఇది జనరల్ ఇంట్రడక్షన్. ఇది అసలు ఎక్సెల్ అంటే ఏంటి, ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి, రో అంటే ఏంటి, షీట్ అంటే ఏంటి, కాలమ్ అంటే ఏంటి, వర్క్ బుక్ అంటే ఏంటి అనేది, అలానే బేసిక్ ఫార్ములాస్ ఎలా టైప్ చేయాలి అనేది జస్ట్ జనరల్ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్ నుంచి స్టెప్ బై స్టెప్ మనం క్లాసెస్ అన్ని ఫాలో అవుదాం. ఓకే, సో నా క్లాసెస్ అన్ని నీట్గా ఫాలో అవ్వండి. సో ప్రతి క్లాసు వినండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అందరూ చూస్తున్నారు, లైక్ అనేది కంపల్సరీ చేయాలి. లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.